గోవు మహాలక్ష్మి. పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించిన ఈ కథ నవ్య వారపత్రికలో 2008 అక్టోబర్లో ప్రచురితమైంది. మహాలక్ష్మికి అన్నీ సరదాలే. పాట, మాటన్నా, స్నేహితులన్నా ఇలా ఎన్నని చెప్పను. అందుకే మహాలక్ష్మిని భర్త మూర్తి ముచ్చటగా పిలుచుకుంటాడు. సరదా, ఏం చేస్తున్నావని. ఆ పోదురు మీ పిలుపు మీరును అని చిరునవ్వు నవ్వుతుంది. ఈవేళ ఏమిటి చాలా సరదాగా మాట్లాడుతున్నావు అని మూర్తి ఆఫీస్ నుంచి వస్తూనే అడిగాడు. మహాలక్ష్మి టిఫిను, కాఫీ అందించి మెల్లగా పక్కన కూర్చుని, ఈవేళ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, కాదనరు కదా అని గోముగా గారాలు పోతూ అడిగింది. ఆహా, ఏదో ఆలోచన వచ్చింది నీకు అంటే నా పర్సుకి చిల్లు పడిందన్నమాటే అన్నాడు నవ్వుతూ చలోక్తిగాను. మిమ్మల్ని అడక్కపోతే నేనెవరిని అడుగుతానండి అంది. అడుగు. కొనవలసిందా, తినవలసిందా, చూడవలసిందా, ఏమిటో చెప్పు అన్నాడు మూర్తి. అవేం కావు. మరి బంగారమా? అదీ కాదు. మరి చెప్పవే నా సరదామణి అన్నాడు మూర్తి. కొంటానంటే చెబుతాను. అది ఏమిటో చెబితేనే కొంటాను. ముందు ప్రామిస్ చేస్తేనే చెబుతాను అంది మహాలక్ష్మి. ఇంతలోనే 5 ఏళ్ల బాబిగాడు వచ్చి, పాపం అమ్మ అడుగుతుంది, కొంటానని చెప్పు అని మూర్తి వీపు మీద వాలి గారాలు పోతూ అడిగాడు తండ్రిని. ఆ సరే, అలాగే కొంటాను అన్నాడు మూర్తి. మరి మనం ఆవును కొనుక్కుందామండి అంది మహాలక్ష్మి. ఏమిటి, నీకు మతుందా? ఫ్లాట్స్లో కాపురం, పైగా 1,00,000 ఖరీదుంటుంది. నీకీ ఆలోచన ఎలా వచ్చిందే నన్ను చంపుకు తింటానికి? అంత మాట అనకండి, ఏదో సరదాగా ఉందని అంది మహాలక్ష్మి. ఇంకా ఆ రోజు నుంచి మహాలక్ష్మి ఇంట్లో హంగామా చేయటం మొదలెట్టింది. గిన్నెలు, చెంబులు చప్పుళ్ళు చేయటం, మాట్లాడకపోవడం, ప్రతిదానికి బాబిగాడిని అరవడం, కారణం లేకపోయినా 2 దెబ్బలు వేయడం, వీధిలోకి పోయి ఆడుకోమనడం, ఇంట్లో రణగుణ ధ్వని చేయడంతో మూర్తికి స్థిమితం పోయింది. మెల్లగా చెప్పాడు, గట్టిగా చెప్పాడు. ఇంట్లో సరదా అనేదే పోయింది చివరికి. సరే, ఆవుని కొంటాను. ఎక్కడ కట్టేస్తావు? ఒక రూంలోనా అన్నాడు ఆఖరికి భార్యతో రాజీకి వచ్చిన మూర్తి. పకపక నవ్వి, భలేవారే, నేనంత అమాయకురాలనా? అది ముందే ఆలోచించాను. అందరూ వాళ్ళు కార్లు పెట్టుకుంటున్నారు, మనం కారు పెట్టుకునే స్థలంలో ఆవును కట్టేస్తాం అంది మహాలక్ష్మి ఆనందంతో. అది సొసైటీ ఒప్పుకోదే పిచ్చిమొహమా అన్నాడు మూర్తి కోపంతో. ఎవరిష్టం వారిది అంది. ఆవు అంటే పేడ గట్ర చాలా గలీజ్ అవుతుంది అన్నాడు. ఆ మాత్రం నాకు తెలియదా? తెల్లవారగట్ల లేచి ఆవు సేవ చేసుకుంటే పుణ్యమని, గోమూత్రం ఆయుర్వేదంలో వాడతారని మొన్న టీవీలో చెప్పారా? ఆవు పాలు వంటికి మంచిదనీను బామ్మ చెప్పేది. మా చిన్నప్పుడు ఆవు పాలే తాగేవాళ్ళం, అందుకే ఇంత తెలివిగా ఉన్నాను అంది మురిసిపోతూను. ప్రతిదానికి నాలా ఆలోచించడం నేర్చుకోవాలి మీరు. మరి వాళ్ళు కార్ని కడుగుతుంటారు కదా, పెట్రోల్ వాసన వస్తుంది కదా, దీని సంగతి సరే, ఒక పూట పాలు మనం వాడుకుందాం, 2వ పూట ఎవరికైనా అమ్మేద్దాం, ఆవుకన్న ఖర్చు వచ్చేస్తుంది అని ఒక దీర్ఘ ఉపన్యాసం ఇచ్చేసింది మహాలక్ష్మి. సొసైటీ ప్రెసిడెంట్ని, సెక్రటరీని అడిగి మరీ కొంటానైతే అన్నాడు మూర్తి. వాళ్ళని అడిగితే ఒప్పుకోకపోవచ్చు. వాళ్ళు కారు కొనేటప్పుడు అందర్నీ అడిగే కొన్నారా అంది మహాలక్ష్మి. ఇది ఆవు కదా, కొంచెం ఎవరినైనా సలహా అడగాలి. ఎక్కడ అమ్ముతారో, ఎంత ఖరీదో తెలుసుకోవాలి. నా బుర్రలో ఆవును తోలుకొచ్చి పెట్టావు మహాలక్ష్మి. నీ సరదా పాడుగాను. ఇంతకన్నా ఇంత ఖరీదైన వడ్డాణమేనా నీ నడువు కొంటాను గాని ఆవు వద్దే అన్నాడు మూర్తి బేలగా బెదురుచూపులు చూస్తూను. అదీ కొందరుగాని పాలమ్మిన డబ్బు పెట్టి అంది ఆనందంతో. మూర్తికి భార్య ఇంత అజ్ఞాని అని ఇన్నాళ్ళు తెలియక ఆమెను సరదా సరదా అని పిలిచి నెత్తినెక్కించుకున్నాను అని అనుకున్నాడు బాధతో తనలో తనే. పైకంటే రేపు ఆఫీస్ వాళ్ళకి అన్నం రాదని భయపడ్డాడు మూర్తి. ఆఖరికి ఆఫీసులో లోను పెట్టి ఆవు కొన్నాడు. ఆవు వచ్చాక దూడతో నేను ఆడుకుంటాను, ఇంక సైకిల్ వద్దు అన్నాడు బావిగాడు గంతులేస్తూ. ఆవు కొనడానికి లోనేమిట్రా, లీటర్ పాలు కొనుక్కుంటే సరిపోయేదానికి అన్నారు ఫ్రెండ్స్. అదంతే లేరా, నా భార్య సంగతి మీకు తెలియదు. ఆమె జాతకం చాలా గొప్పది. ఆవిడకి ఆలోచన వస్తే ఇలా జరిగిపోతుంది. అది నా అదృష్టం అని బాధగా చెప్పాడు. వాళ్ళు జాలిగా చూశారు. మహాలక్ష్మి
ఆవు రాగానే దిష్టి తీసి దానికి కుంకుమ బొట్టు పెట్టి కాళ్లకు పసుపు రాసింది. హారతిచ్చింది. ఒక స్తంభానికి తాడుతో కట్టేశారు. దూడని ఇంకో స్తంభానికి కట్టేశారు. అంబా అంబా అని అరుపులు విని అందరూ వచ్చి చూశారు. ఈ ఆవు ఏమిటి అని కొందరు అడగడం. ఏమో నాకు తెలీదంటే నాకు తెలీదని మిగతా వాళ్లంతా అన్నారు. వాచ్మెన్ని పిలిచి ఎవరిది ఆవు అని ఆరా తీశారు. 2D హౌస్ నెంబర్ వారిది అని చెప్పాడు. వెళ్ళి మూర్తిగానికి పిలుచుకురా అని పంపించారు. నేను రాను, ఆ అడిగేవారెవరో ఇలా రమ్మను అన్నాడు మూర్తి కుడి చేత్తో సంజ్ఞ చేస్తూను. ఫ్లాట్స్లో కొందరు అడగడానికి వచ్చారు కోపంగా. మూర్తిగారు ఆవును కొన్నారా, ఎవరిదైనానా అన్నారు ముక్త కంఠంతో అందరూ. ఎవరిదో ఏమిటి, 1,00,000 రూపాయలు పెట్టి కొన్నాను అన్నాడు మూర్తి దర్పంగా. అదేమిటండి, పేడ అది గలీజు వాసన అన్నారు. ఏ కారు పెట్రోల్ వాసన వేయడం లేదు, అలాగే ఇదీను అంది మహాలక్ష్మి కోపంగా. ఇంకా ఇది ఆరోగ్యానికి మంచిది, మా ఇష్టం మాది, మా కారు పెట్టుకునే చోట ఆవు దూడ ముచ్చటగా కళకళ్ళాడుతున్నాయి. ఆవుకి ఉదయమే వాకింగ్కి వెళ్లేటప్పుడు దండం పెట్టుకోండి, ఎక్కువ గొడవ చేయకండి, వెళ్ళండి, ఎప్పుడైనా కావలిస్తే అడగండి, కొన్ని పాలు పోస్తాం అంది మహాలక్ష్మి సోఫాలో దర్జాగా కూర్చుంటూ తన పెద్ద జడిని వయ్యారంగా ముందుకు వేసుకుంటూ. నువ్వు మాకు పాలేం పొయ్యక్కర్లేదు కాని దాని వాసన్ని మేం భరించలేం అన్నారు వాళ్ళు. 5 ఏళ్ల బావిగాడు ఇంక పోండి, వాసనగా ఉంటే సెంటు రాసుకోండి అన్నాడు కిలకలు నవ్వుతూ. ఆ అంతవరకు వచ్చిందా మీ సంగతి, తెల్లవారేటప్పటికి ఆవును కట్టించోట ఖాళీ చెయ్యాలి అన్నారు అంతా. ఇప్పుడు దాన్ని ఏం చేయమంటారు అని అన్నాడు మూర్తి. ఏమో మీ బెడ్రూంలోనో కిచెన్లోనో కట్టేసుకోండి అని అంతా పకపకా నవ్వారు. మహాలక్ష్మి, మూర్తికి, 5 ఏళ్ల బావికి అంతవరకు ఉన్న ధైర్యం తగ్గింది. బేలగా అయిపోయారు. అందరూ వెళ్ళిపోతూ ఏ విషయం రేపు తేల్చుకుందాం అన్నారు. ఆ మాటలు మనసుకు ముల్లులా గుచ్చుకున్నాయి మూర్తికి. మీరు మరీ బాధపడకండి అని మహాలక్ష్మి ఊరడించింది. అది సరే, రేపు ఉదయమే పాలు పిండడం ఎలా అని ప్రశ్నించాడు భార్య మహాలక్ష్మిని మూర్తి. అబ్బే దాందేముంది, వెనక్కాళ్ళకి పగ్గం ముడిపెడదాం, ముందు కాళ్ళను మీరు పట్టుకోండి, నేను పాలు పిండుతాను అంతే అన్నట్టు ముందు దూడముండకి పాలు తాగడానికి వదలాలండోయ్ అంది కొలుకుతూ. అమ్మా, నేను దూడను పట్టుకుని పాలు తాగిస్తానే అన్నాడు బాబిగాడు సరదా పడుతూ. నీ ఉండరా వెధవా అని తెల్లారగట్లే లేచి ఆవు దగ్గర శుభ్రం చేసి ముగ్గులు పెట్టి ముందు దాన్ని కడగాలి అన్నాడు మూర్తి. అలాగే, నాకవన్నీ తెలుసును అంది. నీవు అనుకున్నంత సులువేం కాదు. ఆవు తన్నిందంటే 2 రోజుల వరకు మంచంలో పడతావు. నీ తెలివితో నా బుర్రనంతా ఖరాబు చేశావు. అయినా ఉండు, వాచ్మెన్తో మాట్లాడి వస్తానని వెళ్ళాడు. పాలు పిండడానికి మనిషి కావాలన్నాడు. సార్ చూద్దామండి అన్నాడు. ఎంత అడుగుతాడంటావు? ఏవరేజ్నా అన్నాడు. 1500 నెలకు అడగొచ్చు, వీలైతే 1000కి ఒప్పిద్దాం అన్నాడు మూర్తి. అడ్వాన్స్ అడుగుతాడు అన్నాడు వాచ్మెన్. 500 అలాగే ఇద్దాం, రేపే చూడు అన్నాడు. కరువు రోజులు కదండి, 1000కి రాకపోవచ్చును. సరే అలాగే కాని అని లిఫ్ట్ దగ్గరకొచ్చాడు మూర్తి. ఫ్లాట్స్ ప్రెసిడెంట్ కనిపించి, ఏమిటండి దారుణం, ఆవును కొన్నారట అని అడిగాడు. నా గొడవ మీకెందుకు, కారు పెట్టుకునే చోట ఆవును కట్టేస్తాం అన్నాడు. అదేం కుదరదు, రూల్స్ ఒప్పుకోవు అన్నాడు ప్రెసిడెంట్. మూర్తికి ఆ మాటలు మనసుకు తగిలాయి. అవమానంతో తల కొట్టేసినట్టయింది. భోజనాలయ్యాక అంతా పడుకున్నాక అన్నట్టు ఆవుకి బకెట్తో మంచినీళ్లు పెట్టాలండి అని పట్టుకెళ్లి పెట్టింది మహాలక్ష్మి. రాత్రి 12 అయినా అంబా అంబా అని అరుస్తోంది ఆవు. దానికి ఆకలో ఏమిటో ఆవును కొన్నప్పుడు చిట్టు తౌడు కొనొద్దు అని మొగుణ్ణి కోప్పడింది. అవును కదూ అన్నాడు మూర్తి. పోనీ నా బిస్కెట్ ప్యాకెట్ పట్టుకెళ్లి పెట్టండి అన్నాడు బావిగాడు. నువ్వింకా పడుకోలేదా వెధవా అంది మహాలక్ష్మి. ఫోన్ మోగింది. మీ ఆవు అరుపులకి నిద్ర రావడం లేదు బాబోయ్, తెల్లారి లేవాలి, ఆఫీసులకు వెళ్ళాలి, ఇలా అయితే మా ఉద్యోగాలేమి చేస్తామని హెచ్చరించారు ఫ్లాట్స్లోని కొంతమంది. మూర్తి బుర్ర పాడైంది. రేపు ఆఫీసులో పనేలాగా అని రాత్రంతా ఆలోచించాడు. అంబా అంబా అని అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. మహాలక్ష్మి చీకటితోటే లేచి గోవుకి స్నానం చేయించి బొట్టు పెట్టి పూజలు చేద్దామని వెళ్ళి చూస్తే తీరా అక్కడ ఆవు దూడ లేవు. ఏవండి ఏవండి, గేటు వేసే ఉంది, వాచ్మెన్ అక్కడే ఉన్నాడు, ఆవు దూడ లేదండి, లేవండి అని
భోరున ఏడుస్తూ భర్త మూర్తి దగ్గరికొచ్చింది. ఏమో నాకు తెలీదు అన్నాడు నిర్లక్ష్యంగానూ ముఖం అటు తిప్పి. అదేమిటి, ₹1,00,000 ఆవుపోతే ఏడవరేమిటండి అంది బాధతో కళ్ళు కొత్తుకుంటూను. మీరే ఏదో చేశారు, చెప్పండి అని అరిచింది. నీతో అదే చిక్కు, నిజం చెబితే బాధపడతావు. నిన్ను ఇంక సరదా అని పిలవనే అన్నాడు మూర్తి. అసలు సంగతి చెప్పండి అంది మహాలక్ష్మి. రాత్రికి రాత్రి వాచ్మెన్ సహాయంతో ఆవును దూడను ఎక్కడైతే కొన్నానో అక్కడే అమ్మేసి వచ్చాను. 10,000 తక్కువ కొన్నాడు అన్నాడు మూర్తి. ఆ అని నేల మీదకు ఒరిగింది మహాలక్ష్మి నిరాశతో. కథ సమాప్తం.